మనం ఎన్నెన్నో ప్రదేశాలు తిరుగుతుంటాం, ఎన్నెన్నో టెంపుల్స్ చూస్తూ ఉంటాం. పురాతన గుళ్ళలో భాగంగా ఈరోజు మనం తీస్తున్న వీడియో శ్రీ చింతల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఈ గుడి వచ్చేసి నిర్మాణం చాలా పురాతనమైనది. ఈ యొక్క పురాతనమైన గుడిలోకి మనం మొట్టమొదటగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు, రహస్యాలు ఏమిటంటే, ఈ చింతల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వచ్చేసి తాడిపత్రిలో మనకు కనపడుతూ ఉంటుంది. ఇక్కడ మనము చిన్ననాటి బుక్కుల్లో చూసుకున్న ఒక వింతాకరమైన రథోత్సవం జరుగు ఒక బండి ఎలా ఉంటుందో అలాంటి ఒక రాతి నిర్మాణం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. అలాగే ఈ నిర్మాణమే మరొక దగ్గరకు కూడా ఉంది, సేమ్ ఇలాంటి నిర్మాణమే. అది ఎక్కడుందో మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ నిర్మాణం అనమాట. సో శ్రీ చింతల వెంకటేశ్వర స్వామి గర్భగుడి ఎలా ఉంటుందంటే మొత్తం అంతా నలుపు కలర్లో ఉంటుంది. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి చింతల ఆనాటి కాలంలో ఇక్కడ ఆ టెంపుల్స్ పరిపాలించినది ఈ రాజులు. కేవలం శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళంతా కలిపి ఈ యొక్క నిర్మాణాన్ని ప్రారంభించారనమాట. చాలా విశిష్టత కలిగిన ఈ యొక్క ప్రాంగణంలోకి ఆ రాజు రోజు వచ్చి స్వామివారికి దండం పెట్టుకొని ఏ ఉన్న యుద్ధాలు కానీ ఆ తర్వాత ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా చేసుకుంటూ ఉండేవాడు అనమాట. ఇక్కడ మనం చూస్తే కదా భక్తులు శనివారాలు అలాగే ఇప్పుడు శ్రావణ మాసాలు అప్పుడు ఫుల్గా వస్తూ ఉంటారనమాట. శ్రీ చింతల వెంకటేశ్వర స్వామి చూడడానికి దూర ప్రాంతాల నుంచి కూడా తండోపతండాలుగా కదిలి వస్తూ ఉంటారు. ఈ గర్భగుడి ప్రాంగణంలోకి మనం అడుగు పెట్టిన వెంటనే మనకి దాదాపు అంటే శ్రీ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి, కలియుగ వెంకటేశ్వర స్వామి చూసినట్టు ఒక అనుభవం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడైతే కనుక ఈ ప్రాంగణంలోకి వచ్చినప్పుడు ఆహ్లాదకరంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎటువంటి జీవితంలో మనం ఎటువంటి బాధలు ఉన్నా కూడా ఈ యొక్క స్వామి టెంపుల్లోకి వస్తే అవన్నీ తీరుతాయని కూడా చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారికి నైవేద్యాలు సమకూర్చుకుంటూ వారి యొక్క కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడైతే గన చూడండి, భక్తులైతే గన ఇప్పుడు మార్నింగ్ టైంలోనే తక్కువ ఉన్నారు. అంటే శ్రావణ మాసాలు ఇప్పుడు మొదలవుతున్నాయి కాబట్టి ఇంకా ఫుల్ రష్ మీద ఉంటారనమాట. ఇక్కడైతే మొత్తం అంతా మనం ఎన్నో గుళ్ళు తిరిగాము, ఎన్నో వీడియోస్ తీసాం, కానీ ఈ గుడిలో ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏమంటే కనుక మొత్తం అంతా కూడా వెంకటేశ్వర స్వామి గుడి అంతా కూడా ఒక నల్లబండ చేత నిర్మించినది అనమాట. అలాగే ఒక పిల్లర్ ఉంది, ఒక స్తంభము పైన కానీ వాటి మధ్యలో ఒక చక్రం ఉంటుంది. పైనకి అలా కింద స్తంభానికి మధ్యలో చక్రం, ఆ చక్రం మనం తిప్పితే తిరుగుతుంది, బట్ కిందకి మటుకు పడిపోదు. అసలు ఆ స్తంభం పైన ఈ మొత్తం అంతా కూడా ఆధారపడిందని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్న చిన్న చిన్న స్తంభాలకి మనము బొటన వేలుతో కానీ చిటికిన వేలుతో కానీ అలా కొడితే కనుక మనకి సోలో ఒక వీణ వాయించినట్టు శబ్దాలు అనేటివి కూడా ఆనాటి కాలంలోనే ఆ రాజులు అంత విశిష్టత కలిగినటువంటి ఈ టెంపుల్ నిర్మించడం జరిగిందనమాట. ఇక్కడైతే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి మనకి లేచి కూర్చున్నట్టు మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాడనమాట. ఆ 3 నామాల శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామిని చూడడానికి చాలామంది భక్తులు ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు. ఈ నిర్మాణం చూడండి ఒక్కసారి. ముందర ఒక గోపురం, లోపలంతా కూడా గర్భగుడి ప్రాంగణం. ఈ గర్భగుడి ప్రాంగణం మొత్తం అంతా కూడా నలుపు కలర్లో మనకు కనపడుతూ ఉంటుంది. ఇక్కడైతే కొన్ని ఛాయలు అంటే మనకి పురాతన కొన్ని సింబల్స్ అనేటివి కొన్ని చిత్రీకరించడం జరిగింది. వాటిలోనే చాలా రహస్యాలు దాగి ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. ఎన్నో బంగారు కిరీటాలు కూడా స్వామివారికి అప్పట్లోనే రాజులు సమకూర్చారని కూడా పురాణాలు చెప్పుకుంటూ వస్తున్నాయి. ఈ గుళ్ళోకి మనం వచ్చిన వెంటనే మనము ఈ యొక్క స్తంభాల పైన విచిత్రమైన బొమ్మలు కానీ ఎన్నడూ చూడటువంటి చిత్ర కళాకారులు వేసినటువంటి బొమ్మల్ని మనం పరీక్షించే ఈనాటిలో జరుగుతున్న కొన్ని విషయాలు కూడా మనం ఆ చిత్రీకరణ ద్వారా మనం కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే స్వామివారు మొత్తం అంతా కూడా వివరంగా ఈ టెంపుల్ గురించి చెప్పడం జరిగింది. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. కానీ ఈ టెంపుల్లో కొన్ని రహస్య గదులు, రహస్య నిర్మాణాలు కూడా ఉండటం చాలా విశిష్టత. ఇక్కడైతే కనుక మనం మొత్తం అంతా కూడా స్వామివారికి అలంకరణ చేయడానికి ఒక దగ్గర, అలాగే స్వామివారి ఉత్సవాలు ఒక దగ్గర, అలాగే స్వామివారి యొక్క వాహనాలు సింహవాహనం, నెమలి వాహనం, ఇలా సూర్యవాహనం అనేటివి చాలా వాహనాలు అనేటివి కూడా ఒక దగ్గర అనేటివి పెట్టడం జరుగుతూ ఉన్నది. ఇక్కడైతే మనం చూస్తున్నాం, ఇప్పుడైతే మనం చూస్తున్నటువంటిది ఆ యొక్క తులసి కోటను కూడా. ఎటువంటి తులసి కోటకున్న విశిష్టత మన హిందువుల్లో ఏదానికి ఇవ్వం. ఒక తులసి కోటకి కానీ లేదా ఒక గోమాతకి కానీ మనం ఇచ్చే విశిష్టత ఇంకా ఏదానికి ఇవ్వమన్నమాట.
ఇక్కడైతే గన మొత్తం అంతా కూడా ఇప్పుడు నీట్గా మొత్తం అంతా కూడా టెంపుల్ అంతా కూడా కడకడం అవుతుంది. ఎందుకంటే గన శ్రావణ మాసాలు మొదటి శనివారం దగ్గరలో వస్తుంది కనుక వీళ్ళు మొత్తం అంతా కూడా చాలా వైభవంగా చెయ్యాలనేసి స్వామివారికి డెకరేషన్స్ అవన్నీ కూడా పూల పల్లకిలతో ఊరేగించాలనేసి కూడా వీళ్ళు అనుకొని మొత్తం అంతా కూడా ఇక్కడ కడగడం జరుగుతూ ఉన్నది టెంపుల్ని. ఇక్కడైతే చూడండి మనకి ధ్వజస్తంభం ముందర ఒక రథం పైన యుద్ధానికి వెళుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంటుంది. ఎందుకంటే కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరో కాదు, కొన్ని యుగాలలో ఒక్కో యుగంలో ఒక్కొక్క రూపాన్ని ఎత్తినవాడు అనమాట. మనకి తెలిసిన వంటి రూపాల్లో రాముడి రూపం, విష్ణు రూపం, అలాగే ఈ కలియుగంలో ఎత్తినటువంటి శ్రీ వెంకటేశ్వర రూపం. అలాగే ఈ కలియుగం అంతమయ్యేసరికి వచ్చేవారు ఆ కలి అవతారం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ యొక్క తిరుమలలో లేచి కూడా అతన్ని చంపడానికి వెళ్తాడని కూడా చెప్తూ ఉంటారు రాక్షసుడిని. ఇక్కడ చూడండి ఈ యొక్క కొద్ది లోతుగా పడినటువంటి అచ్చులు అస్సలు ఏమి జరిగింది ఇక్కడ ఆ కాలంలో అని కూడా మనం తెలుసుకోవచ్చు. కొన్ని టెంపుల్స్లోకి మనం వెళ్ళడానికి కూడా అక్కడికి బంద్ చేసేసారు అన్నమాట, క్లోజ్ చేశారు టెంపుల్. అంటే వాళ్ళు కొన్ని లోపలికి వెళ్ళడానికి కూడా మనకి వీలు కల్పించేటువంటి ప్రదేశాలు కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట. ఏమి అని కూడా అడగకుండా మనం మొత్తం అన్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ ధ్వజస్తంభం ముందు ఒకటి బ్యాక్ ఒకటి ఉంది, కానీ ధ్వజస్తంభం అనేది ముందర మటుకే ఉంది. అలాగే ఈ ఛాయాచిత్రాలు మనం పరీక్షిస్తే ప్రతి ఒక్క ఛాయాచిత్రాలకి ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా, చూడండి ఎంత బాగా తిరుగుతూ ఉన్నదో, మొత్తం అంతా అక్కడ వచ్చిన భక్తులంతా తిప్పుతూ ఉన్నారు చూడండి. అసలు ఈ కాలంలోనే మనం అలాంటి టెంపుల్స్ని చూడలేకపోతున్నామే. అటువంటి టెంపుల్స్ ఆ పురాతన కాలంలోనే ఇంకా కూడా అచ్చు కూడా పోకుండా అలాగే ఉన్నాయంటే కనుక ఎంత నిష్టంగా ఎంత కట్టుదిద్దబద్ధంగా ఈ యొక్క టెంపుల్ నిర్మించారో అస్సలు ఒక్కసారి తలుచుకుంటేనే మనకి చేతిపైన వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి, గూస్ బంప్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే. ఇక్కడైతే కనుక ఆ పురాతన కాలంలో కట్టించినటువంటి టెంపుల్ కనుక ఇక్కడ మొత్తం అంతా నల్లబండల చేత కింద పైన మొత్తం అంతా కూడా మనం చూస్తున్న ఈ స్తంభాలు మట్టివి, సిమెంటు కాదు, సాక్షాత్తు నల్ల బండలను చెక్కి వాటిపైన శిల్పారాధన చేసి ఎంతో పూజ నియమాలతో ప్రతిష్ఠించినటువంటి ఈ యొక్క గుడిలోకి మనం వచ్చినామంటే గాన మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నంటే. అందుకని ప్రతి ఒక్కరూ చూస్తున్న ప్రతి ఒక్క భక్తుడికి కూడా, ప్రతి ఒక్క వ్యూవర్స్కి కూడా, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా మంచి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.